వెల్కమ్ టు మహేష్ వాల్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి మేము రీసెంట్లీ ఒక టూర్కి వెళ్ళాం అనమాట. ఆ టూర్ యొక్క వీడియో ఇది. మేము ఉత్తరాఖండ్ స్టేట్లో వెళ్ళాం. రీసెంట్లీ 2 ప్లేసెస్ మేము విజిట్ చేసాం. ఫస్ట్ది నీమ్ కరోలి బాబా అని కాచిదామ్, ఇక్కడ చాలా ఫేమస్ ఆ టెంపుల్. సెకండ్ది వచ్చేసి నైన్తాల్, టూరిస్ట్ లొకేషన్. అది చాలా బాగుంటుంది చూడడానికి. చూస్తున్నారు కదా లేక్, నియర్లీ 2 km హైట్ లో ఉంటుంది ఆ లేక్. ఉత్తరాఖండ్ స్టేట్ అనమాట. నైన్తాల్ మాక్సిమం తెలిసే ఉంటది. మనం 10th క్లాస్ వరకు చదువుకుంటే మాక్సిమం వినే ఉంటాం మనం. హిమాలయాస్, హిమాచల్, శివాలిక్స్ అని అంటుంటారు. ఈరోజు మేము విజిట్ చేసేసింది వచ్చేసి శివాలిక్స్ అనమాట. ఈ శివాలిక్స్ లో ఒక లొకేషన్ ఇది నైన్తాల్ అని. ప్రజెంట్ మీరు చూస్తున్నారు ఎలా ఉందో రోడ్డు. అంటే మనం నేచర్ ని ఎంజాయ్ చేయాలంటే ది వరల్డ్ లోనే ది బెస్ట్ ప్లేస్ అని కూడా నేను అంటుంటాను. చాలా బాగుంది ఇక్కడ లొకేషన్. ఆ రూట్ చూస్తున్నారు కదా మీరు. ఇక్కడ మేము 2 ప్లేసెస్ విజిట్ చేసాం అనమాట. ఒకటి కాచిదామ్ అని, నీల్ కరోలి బాబా. మీకు నేను తర్వాత చెప్తాను ఆ బాబా గురించి. చాలా పవర్ఫుల్ గాడ్ ఇక్కడ. ఇంకా నైన్తాల్, భీమ్తాల్. మొత్తం నైన్తాల్ అంటే 9 లేక్స్ ఉంటాయి నైన్తాల్లో, అందుకు దాన్ని నైన్తాల్ అని అంటారు. ఇంకా దీని గురించి చెప్పాలంటే మోస్ట్ టూరిస్ట్ ఇక్కడ విజిట్ చేస్తుంటారు సమ్మర్ టైంలో. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి హిమాలయ వ్యూ పాయింట్ అని కూడా ఉంటుంది. హిమాలయ వ్యూ పాయింట్ ని చూడొచ్చు, ప్లస్ లేక్ లో వాటర్ రైడింగ్ చేయొచ్చు. ఇంకా నైని దేవి అనుకుంటా ఒక శక్తి పీఠాల్లో ఒకటి, అది కూడా ఇక్కడ మనకి ఉంటుంది. ప్లస్ మాక్సిమం మీ ఇక్కడ క్రికెట్ ఆడే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. SG బ్యాట్స్ తయారు చేస్తుంటారు. కాశ్మీర్ విల్లు అంటుంటారు, దేవదారు వృక్షం అంటాం మన తెలుగులో. మీరు చూస్తుంటే మొత్తం మాక్సిమం ఇక్కడ దేవదారు వృక్షాలు ఉన్నాయి. రోడ్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. మన లోకల్ వస్తే మాత్రం ఇక్కడ రైడ్ చేయడం కష్టం. వాళ్ళకి అడిగితే ఇక్కడ మాకు చాలా కోచెస్ ఉండి నేర్పిస్తారు, దానివల్ల మేము ఇంత పర్ఫెక్ట్ గా రైడ్ చేయగలమని చెప్తున్నారు వాళ్ళు. ప్రస్తుతానికైతే మా రైడ్ అయితే మేము ఇక్కడ హిసార్ నుంచి స్టార్ట్ అయ్యాం. మీకు తెలిసే ఉంటది హిసార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మేము ఇంజనీర్స్ గా వర్క్ చేస్తున్నాం. హిసార్ నుంచి నైట్ 11 కి మేము బస్ బుక్ చేసుకున్నాం. మీరు ఢిల్లీ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఢిల్లీ నుంచి అయితే కాచిదామ్ కు డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది, లేదంటే మీరు ఢిల్లీ నుంచి కూడా బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. నియర్లీ 1000+ పడుతుంది ఒక పర్సన్ కి. ఫుడ్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి రెస్టారెంట్స్, బట్ కొంచెం రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం చూసుకోవాలి. ఇంకా రూమ్స్ కూడా కొంచెం ఎక్కువగానే రేట్లు ఉంటాయి, బట్ మనం అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి తప్పదు. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చింది టూరిజం గా వచ్చాం కాబట్టి టూరిస్ట్ లా ఉండాలి. ప్లస్ ఇక్కడ మీరు చూస్తున్నారు హోటల్స్ పర్వాలేదు, బాగానే ఉన్నాయి. మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది. అక్కడ ఒకసారి చూడండి ఏ ఐటమ్స్ ఉన్నాయో. ఇప్పుడు పెడతాము, అక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మాక్సిమం సౌత్ ఫుడ్ అనేది ఇక్కడ అవైలబిలిటీ ఉండదు, నార్త్ ఫుడ్ ఉంటుంది. అతనే ఫోటో కనబడింది కదా, అతనే నీమ్ కరోలి బాబా అంటారు. చాలా ఫేమస్ అనమాట. మేము 4 పర్సన్స్ జస్ట్ ఒక రైస్ అనేది 150 రూపీస్ పడింది. మేము రూమ్ కోసం అయితే వెళ్ళాము. రూమ్స్ అయితే చాలా ఎక్కువగా చెప్తున్నారు, నియర్లీ 4000, 3000+ చెప్తున్నారు ఒక నైట్ కి. స్టే చేయడం అనేది కొంచెం మీ అవైలబిలిటీ చూసుకునే వెళ్ళండి. నార్మల్ బడ్జెట్ తో ఇక్కడ టూరిజం చేస్తామంటే కష్టం. ఇది కాచిదామ్ మేము ప్రెసెంట్ ఉన్నది. చెప్పాను కదా నీమ్ కరోలి బాబా అని. మనకి ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది ఐఫోన్, యాపిల్ బ్రాండ్ యొక్క ఓనర్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇన్స్పైర్ అయ్యి యాపిల్ అనే కంపెనీని ఇన్వెస్ట్ చేసినట్టు ఇక్కడ చెప్తారు మాకు. అండ్ ఇది ఇండో చైనా బోర్డర్ కాబట్టి ఎక్కువగా ఆర్మీ వెహికల్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. మనకు సెక్యూరిటీ పరంగా ఎటువంటి ప్రాబ్లం ఉండదు, చాలా బాగా సెక్యూరిటీ ఉంటుంది. మీరు చూస్తున్నారు. ఇంకా ఇక్కడ మీకు గంజాయి అంటారు తెలుసు కదా, చాలా పబ్లిక్ గా ఇక్కడ పండేస్తుంటది. ఇంకా బాంగ్ అని శివుడికి కాశీలో బాగా ఫేమస్ బాంగ్, అది కూడా చాలా ఇక్కడ చాలా ఎక్కువగా దొరికేస్తూ ఉంటది.
ఇప్పుడు మేము ఇంకా రూమ్స్ సెర్చింగ్ లోనే ఉండాం. ఇక్కడ రూమ్స్ అయితే మాకు దొరకలేదు. మళ్ళీ మేము ఈవినింగ్ 9th స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నుంచి. ఇక్కడ ప్రెసెంట్ మేము రూమ్స్ కోసమే వెతుకుతున్నాం. చూడండి, చాలా సేపు రూమ్స్ కోసం వెతికాం, ఎక్కడ కూడా మాకు కన్వీనియంట్ రేట్స్ ఇవ్వలేదు. ఇప్పుడు చూపిస్తాను చూడండి రూమ్స్ ఎలా ఉంటాయో. వెళ్ళాము, అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ మీకు తెలిసే ఉంటది. విల్లు అంటారు, కాశ్మీర్ విల్లు. క్రికెట్ బ్యాట్స్ మ్యాక్సిమం ఇక్కడే రెడీ అవుతాయి. ఇక్కడ చిన్నపిల్లలు మాకు ఒక 10 మంది చిన్నపిల్లలు కలిసారు. బట్ చాలా యాక్టివ్ గా ఉన్నారు ఆ పిల్లలు అయితే. మేము నియర్లీ అసలు అక్కడ ఎలా ఇల్లులు కట్టారో కూడా మాకు అర్థం కాలేదు. నిజంగా ఇంజనీరింగ్ అనేది అంత గ్రేటే. చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు ఆ కొండల పైన. నియర్లీ భూమికి 2 km హైట్ లో ఉంటాయి. నియర్లీ 2 km హైట్ లో ఉంటుంది ఇక్కడ నుంచి. అయినా సరే చాలా ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా అక్కడ చూసారు కదా పిల్లలు, వాళ్ళైతే మా వెనకపడి మీ నేమ్ ఏంటి, మీ ఐడి ఏంటి, చూసారు కదా ఎంత యాక్టివ్ గా ఉన్నారో. చూసారా, దీప్తి హోమ్ స్టే అనుకుంటా. మేమైతే ఇంకా రూమ్స్ కోసమే తిరుగుతున్నాం. ఎక్కడ రూమ్స్ అయితే మా అవైలబిలిటీ రేట్స్ అయితే దొరకలేదు మాకు. అలా ఇంకా వెతుకుతూనే ఉన్నాం. చాలా హైట్ తీసుకుని వెళ్ళారు మాకు. నియర్లీ 1 km నడిచాము రూమ్స్ కోసం. చూస్తున్నారు కదా, బట్ రూమ్స్ అయితే ఉన్నా కానీ కొంచెం మన కన్వీనియన్స్ రేట్స్ కాదు. జనరల్ గా టూర్స్ కి రావాలంటే మనం లో బడ్జెట్ లో వేసుకుంటే రాదు. మినిమం 10,000 20,000 పర్ పర్సన్ అనుకునే రండి. ఎందుకంటే మీరు నార్మల్ రేట్స్ తో వస్తే అన్ని విజిట్ చేయలేరు. చాలా ప్లేసెస్ ఉన్నాయి మనం చూడడానికి ఇక్కడ. ఎందుకంటే మీకు చెప్తాను, ఇప్పుడు మనం నీమ్ కరోలి బాబా గురించి మాట్లాడుకుందాం. అటు సైడ్ మన సౌత్ లో మహారాష్ట్రలో తెలిసే ఉంటది, షిరిడి సాయిబాబా అనేసి ఉంటారు కదా. ఇటు సైడ్ నీమ్ కరోలి బాబా లాగా. అతను ఎన్ని కలియుగ దేవుడు హనుమంతుడి శిష్యుడని కూడా ఇతనికి అంటారంట. చాలా పవర్ఫుల్ అంట. ఇతను కొన్ని స్టోరీస్ కూడా మేము విన్నాం. ఇక్కడ చెప్పారు. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఇక్కడ లొకేషన్స్. మనం ఇక్కడికి వస్తే లైఫ్ లో ఒకసారి ఇక్కడ విజిట్ చేయాలరా అనేటట్టు ఉంటుంది. చాలా వ్యూ పాయింట్స్ కూడా మేము ఇక్కడ చూసాం. మీకు చూపిస్తారండి. రూమ్ కి అయితే ఇంకా మేము రూమే చూడడానికి వెళ్తున్నాం. ఫస్ట్ మేము ఈ రూమ్ అనుకున్నాం, బట్ ఇక్కడ మాకు రూమ్ అనేది సెట్ అవ్వలేదు. ఎందుకంటే నియర్లీ ఒక రూమ్ 4,000 చెప్తారు ఇక్కడ. మీరు అవైలబిలిటీ చూసుకునే రండి. రూమ్స్ అయితే బాగుంటాయి కానీ కొంచెం రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. చూస్తున్నారు కదా, రూమ్ చాలా బాగుంది. నో స్మోకింగ్ అని ఉంది కానీ ఆ పక్కనే గంజాయి ఒకరు పెంచుతున్నారు. నో స్మోకింగ్ అని ఉంది కదా, అయినా ఆ ఇంట్లోనే గంజాయి మొక్కలు ఉన్నాయి, ఇంటి బయటే. మేము ఫస్ట్ ఈ రూమ్ లో ఉందామని ఫిక్స్ అయ్యాం, బట్ కొంచెం రేట్ ఎక్కువగా చెప్పడంతో బయటకు వెళ్ళిపోయాం. చూస్తున్నారు కదా, అవి ద్రాక్ష చెట్లు, గ్రేప్స్ ట్రీస్. అవి చూడండి అక్కడ కనబడతాయి కరెక్ట్ గా చూస్తే. ఇవంతా ద్రాక్ష చెట్లు. అక్కడ చాలా ఎక్కువగా ఉంటున్నాయి మొక్కలు. అయితే మనకి హ్యాండ్కి అందినట్టే ఉంటాయి. మీరు అవి చూస్తూనే ఇందాక నుంచి చెప్తున్నా కాశ్మీర్ విల్లు అని. క్రికెట్ బ్యాట్లు వీటితోనే తయారు చేస్తారు. దేవదారు వృక్షాలు అంటారు వాటిని. ఇక్కడ నుంచి అయితే మేము ట్యాక్సీని అడిగి ఇంకా వెళ్ళిపోయాం అనమాట. మళ్ళా మేము 9th స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి ట్యాక్సీ పట్టుకుంటూ. మీకు ఇక్కడ చూపిస్తాను టెంపుల్ చూడండి, ఇప్పుడు రూట్ లో కనబడుతుంది మీకు. ప్రెసెంట్ ఇక్కడ ఒక ట్యాక్సీని మాట్లాడి నియర్లీ ఇక్కడ నుంచి 9th ఒక 7 kilometers ఉంటుంది. 6,600 తీసుకున్నారు. 6,000 కాదు, సారీ క్షమించండి, 600 తీసుకున్నారు. ఇక్కడైతే ట్యాక్సీ అవైలబిలిటీ చాలా ఎక్కువగా ఉంటాయి. బస్సెస్ కూడా ఉంటాయి కానీ బస్సెస్ కి మనం ఫ్రీగా టికెట్ బుక్, అదే ఫ్రీ అంటే ముందుగానే మనం టికెట్లు బుక్ చేసుకోవాలి. ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత మనము ఇదిగో ఈ ట్యాక్సీకి వెళ్ళాం మేము. ఇప్పుడు కనబడుతుంది కదా, అక్కడ ఆగాం కదా.
అతనైతే చాలా బాగా మమ్మల్ని ఆనందంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అతనైతే ఎందుకు నైన్తాలని ఎందుకు స్టార్ట్ అయిపోయాం, అది కూడా టెంపుల్ అదేనే నీమ్ కరోలి బాబాది, కాక్షిధామ్ అని కూడా అంటారు అక్కడ. చాలా బాగుంటుంది టెంపుల్, వైట్ గా ఉంది కదా, అది మెయిన్ టెంపుల్ అనమాట. ఇంకా ఇక్కడ ఇంకోటి ఉంది కదా, అది అక్కడ 4 టెంపుల్స్ చిన్న చిన్న ఉన్నాయి. దుర్గాదేవి, హనుమంతు, ఆంజనేయులు వారు, ఇంకా రాధాకృష్ణులు, రాముడు, శ్రీరాముడు, ఆ 4 గుళ్ళు ఉన్నాయి అక్కడ. ఇంకా బాబా గారి ఎలా ఉండేవాళ్ళు, అతని యొక్క జీవిత సన్నివేశాలు, జీవితంలో సాధించిన విజయాలు అన్ని కూడా అక్కడ మనకి చెప్తూ ఉంటారు. కానీ టెంపుల్ అయితే చాలా సూపర్ గా ఉంది లోపల. ఇక్కడికి మన ఇండియన్ క్రికెటర్స్ ప్రతి ఒక్క క్రికెటర్ ఇక్కడ విజిట్ చేశారంట. లైక్ విరాట్ కోహ్లీ, తను మనకు తెలిసే ఉంటది కరోనా టైంలో ఎంతగా ఫామ్ కోల్పోయారో, ఆ టైంలో ఇక్కడ టెంపుల్ విజిట్ చేశాక అతని లైఫ్ సెట్ అయిందంట. అలాగే రిషబ్ పంత్ యాక్సిడెంట్ అయ్యాక కూడా ఇక్కడ విజిట్ చేశాడంట. చాలా మంది క్రికెటర్స్ ఇక్కడ విజిట్ చేశారు. విజిట్ చేశాక వాళ్ళ జీవితాలు ఎంతో మారాయంట. అలాగని మా జీవితం ఎంత మారుతుందో చూద్దామని మేము కూడా విజిట్ చేసాం. ఇక్కడైతే వ్యూ పాయింట్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా రూమ్స్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, అవి ఇంకా కన్స్ట్రక్షన్ చాలా అవుతుంది. ఇక్కడ బాగా ఎక్స్పాండ్ చేస్తున్నారు, టూరిజం బాగా డెవలప్ చేస్తున్నారు ఇక్కడ. चाय ले ले। मिलेगा, आइए भैया। बहुत भीड़ हो रही थी, कैसी बात हो गया, पार्किंग में लगा के हटाओ। सर ये मोबाइल ही रहा अब प्लेट से बिल बना दो। చిత్రాలు అందులో ఇది ఒకటి చూస్తున్నారు. బోటింగ్ అలా చేస్తున్నారు. నియర్లీ 1 km to 2 km డెప్త్ ఉంటుందంట. ఇది డేంజరస్ లేక్, బట్ టూరిస్ట్ లొకేషన్. అక్కడ మీకు కరెక్ట్గా చూసినట్టయితే అక్కడ మీకు జిప్ లైన్ లాంటివి కనిపిస్తుంది. ట్రైన్ కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే జిప్ లైన్ ట్రైన్ ఉంటుంది. ఇక్కడైతే ఎక్సలెంట్గా ఉంది లొకేషన్. వన్ ఆఫ్ ది మోస్ట్
ఉత్తరాఖండ్ అంటేనే ఇట్స్ గాడ్స్ ఓన్ కంట్రీలో ఉంది. అవతల సౌత్ కేరళ ఎలాగో ఇవతల నార్త్ ఉత్తరాఖండ్ అలాగే ఇటు చూడు మౌంటైన్సే ఉన్నాయి. అసలు ఎలా ఇక్కడ బిల్డింగ్స్ కట్టారో కూడా మనకు అర్థం కాదు, అలా ఉంటుంది. దాన్ని మనం వాయిస్ ఇచ్చుకొని మూడు కదిలినట్టే ఉత్తరప్రదేశ్ మళ్ళీ ఒకటిదే కేరళ. మన సౌత్ అంటే మరీ ఓపెన్ తప్ప ఉండదు. సాయి నీడు ఆడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు కదా, ఆవిడ లోపల దూరిపోయి ఉంటుంది. ఓ లంబార్ ఉత్తగా పుట్టు అదే అనుకున్నా. అతనేటి అంత కుక్కల ఫోటోలు తీసుకోవాల్సి వస్తుంది. आधे फेंकता आधे बच्चे चल यार आधे फंसे हेलमेट అయిపోయింది చూసి ఎంత సరిపోయింది. నైట్ టైం అక్కడ వెయిటింగ్ ఉండదు. సరే సాయి 10% होंगे सवाल पड़ रहा है रियल गोली भी है मेरे पास। इससे क्या देख रहे हैं भैया? इससे बहुत कुछ दिखेगा मैडम जी। है चने की चाट है, गर्मा गर्म सिल्वर खिलाते हैं। आप चाय नहीं पियेंगे नहीं
हाँ वही बोल रहा हूँ, इसको कहो लावा राइट में चलो భోజనం కంటే వచ్చి కాదు. సార్ అదే బస్సు కూడా ఇదేలాగా ఉంది. నిన్న వచ్చిన బస్సు కూడా ఇదేలాగా ఉంది. ఎంత నెంబర్ ఎంత రెడీ? अच्छा 3 రోజులు ఉండరా? సరే నేను అయితే ఓకే సార్ ఓకే